ఇంజనీర్లు అయినరు, సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ ఒక్కరికన్నా ₹1 నేను ఇప్పించలేదు. కానీ ఈ రోజు మా ఆర్గనైజేషన్లో 50,000 తీసుకుంటున్న వాళ్ళు, 60,000 తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు 70 నుండి 100 మంది వరకు ఉన్నారండి. ఏంటి అంటే బర్త్డే వస్తే ఏం గిఫ్ట్ ఇస్తారు మేడం? ఈసారికి వాచ్ గిఫ్ట్ ఇస్తారు. మీరు మరి నేనైతే ఇప్పటిదాకా ఏమి ఓకే. కానకుంటే ఎక్కువ ఏమనుకుంటామంటే అద్దాలు ఇవ్వాలి, లేకుంటే పర్స్ ఇవ్వాలి, బెల్ట్ ఇవ్వాలి, అవునా, వాచ్ ఇవ్వాలి, ఇవే ఎక్కువ శ్రద్ధం అనుకుంటాం. ఎక్కువ అయితే ప్యాంటు షర్ట్ ఇస్తాం అంతే, అవునా కదా? నిజమా కదా? ఇక రింగ్ ఇచ్చిన వాళ్ళు అయితే ఇక అదే ఎంగేజ్మెంట్ కి తప్ప మనం ఎప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేది లేదు, మనం వాళ్ళకి ఇచ్చేది లేదు, అవునా కదా? నేనేం చేసిన అంటే నేను కూడా ఇంతకు ముందు ఏంటంటే ఓన్లీ కీ చైన్ అట్లాంటివి మాత్రమే ఇచ్చేది అంతే. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత డ్రీమ్ చేయండి అన్నారు. అప్పుడు అనిపించింది, అయ్యో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, 28 సంవత్సరాలు కష్టపడ్డాడండి మా సార్. ఎట్లా అనిపిస్తుంది? ఏదన్నా ఒకటి ఇవ్వాలనిపిస్తుందా లేదా? కార్ అన్వీలింగ్స్ కి వెళ్తూ ఉండేది నేను. ఫస్ట్ నేను చెప్తా వినండి. స్కూల్లో వర్క్ చేసేది కదా, ఏం చెప్పినా నేను ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేసినాను, ఇన్ఛార్జ్గా వర్క్ చేసినాను, వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేసినాను, అకాడమిక్ అడ్వైజర్గా వర్క్ చేసినాను. ఎందుకు చేసినాను అనేది మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు. బిజినెస్ అవకాశం చేసిన తర్వాత వదిలిపెడతారు కదా జాబులు, వదిలిపెట్టలేదు నేను. ఎందుకు వదిలిపెట్టలేదు అంటే అక్టోబర్ 8వ తారీఖు నేను బిజినెస్ లాగిన్ అయినాను. సెప్టెంబర్ 29కి నాకు సర్జరీ అయింది. అర్థమైందా? సర్జరీ అయినప్పుడు ఒక నెలనే రెస్ట్ తీసుకుంటారా లేదా? రెస్ట్ తీసుకుంటాం. కానీ జూమ్ అనేది నేను జాయిన్ అవుతూ పోయినాను కదా, అందరూ నేను ఇది చేస్తున్నా, నేను ఇట్లా సక్సెస్ అయినా, నేను ఇట్లా సక్సెస్ అయినా అనే వరకే ఫైర్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. అదే నేను ఇంతవరకు నా బిజినెస్ని స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలి అనేది నాకు అక్కడ థాట్ ప్రాసెస్ అనేది వచ్చి బర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? ఆ బర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారండి బిజినెస్ జాయిన్ కాగానే? జాయిన్ చేసిన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఫ్రెండ్స్, వీళ్ళే కదా గుర్తొస్తారు. ఇట్లా నేను జాయిన్ అయినా అని తెలిసిన తర్వాత మా సిస్టర్స్ 2 ఉంటారు, 4. కానీ 2 సిస్టర్స్ ఏం చేశారంటే నువ్వు జాయిన్ అయినావు కదా నీకు యూజ్ అవుతుందంటే మేము కూడా వస్తామనేసి వాళ్ళు కూడా వచ్చేది. ప్లాన్ వీళ్ళే ఏమిళ్ళే 2 ఆధార్ కార్డులు పంపేసిండ్రు. ఓకే, ఐడియల్ చేసేయడం నేర్చుకున్నాడు మా సార్. అదే రోజు మా సారే నేర్చుకున్నాడు, చేసేసిండు. తర్వాత కొనాలి కదా, కొద్ది రోజులు అయిన తర్వాత కొన్న తర్వాత ఎక్కడికి వెళ్తాం? షాప్కి వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినాక నేను వెళ్తే అది వేరే ఉంటుంది, నేను వెళ్ళలేదు, వాళ్ళని పంపించేసినాను. అన్నీ గమనించండి జాగ్రత్తగా. వాళ్ళని పంపించేయగానే వాళ్ళు అక్కడ స్టోర్లో ఏం చెప్తారు? ఇక ఏదో ఒకటి చెప్తారు కదా, తెలిసిందే. రేట్లు ఎక్కువ ఉన్నాయనో, లేకుంటే ఇట్లా ఇంతమందిని చేస్తే గిఫ్ట్ వస్తుందనో అంటే ఇంకా నాకు మా సిస్టర్ వాళ్ళు కాల్ చేసిండు. తర్వాత అరే చెల్లి నువ్వైతే జాయిన్ అయినావు కానీ ఇక్కడ 10 మంది జాయిన్ చేస్తే ఏదో 3,000 ఏమో వస్తాయంట, చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని అని చెప్పారు. నేను ఇక్కడ సిస్టమ్కి కనెక్ట్ అయినా కదా, మీరు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవ్వరు చెప్పింది కూడా వినలేదు. ఇప్పుడు చెప్తారు కదా చెవిటి కప్పలాగా ఉండాలని, మేమైతే ముందు నుండే డెప్ ఫ్రాక్స్ అంటారు చూడండి, చెవిటి కప్పలాగా ఉన్నాము. ఎవ్వరు ఏదన్నా కూడా పట్టించుకోలేదు. అవునా అక్క, అట్లా అక్క అనేసి పక్కకు పెట్టేసినాము. తర్వాత విన్నది నేను, చూస్తున్నది నేను, జూమ్ అటెండ్ అవుతున్నది నేను, నమ్మకం వచ్చింది నాకు, డ్రీమ్ అనేది బిల్డ్ చేసుకున్నది నేను, అవునా? సో ఆ విధంగా మేము బిజినెస్ ని బిల్డ్ చేయాలనేటువంటి ఒక సంకల్పం అనేది తీసుకున్నాం. మేము ఏదైనా చేయము, చేస్తే మాత్రం ఉడుకు పట్టు అంటారు చూడండి, అట్లా గట్టిగా పడతాం అన్నట్టు. సో అట్లా చేస్తూ వెళ్ళే క్రమంలో ప్లాన్ చెప్పడానికి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు కాలేదు సర్జరీ, వెళ్ళాలన్నా లేదా ప్లాన్లకి కూర్చున్నామంటే ఇక్కడ జూమ్ లో కూర్చొని ఇస్తలేరు. నేను ఇది చేసినా, నేను అది చేసినా అనగానే నాకు కూడా ఎప్పుడు పోవాలి, ఎప్పుడు సక్సెస్ అవ్వాలి అనేది పడింది. ఫ్లాట్లకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే చాలా మంది ఏమనేదంటే మేము బిజీ ఉన్నాం. ఓకేనా? ఎందుకు బిజీ ఉన్నారు వాళ్ళు? మేడం మేము జాబ్ చేస్తున్నాము, మా దగ్గర టైం లేదు. ఓకేనా? మా సార్ జాబ్ చేస్తున్నాడు, నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, నా దగ్గర అసలు టైమే లేదు. చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే అన్నది. తర్వాత నాకేమనిపించిందంటే అదే అసలు ఎవరి దగ్గర టైం లేదంటున్నారు కదా, టైం కల్పించుకొని కూడా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు, అది నేను ప్రూవ్ చేయాలని అప్లయన్స్ తోటి కూర్చొని మాట్లాడిన తర్వాత నమ్ముతారా లేదో లీడర్స్, సర్జరీ అయిన తర్వాత 15-20 డేస్ ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ నేను రీజాయిన్ అయినాను. దేనికోసం అంటే బిజినెస్ కూడా చేయొచ్చు,
ఓకేనా. జాబ్ కూడా చేయొచ్చు, అది నేను వేరే వాళ్ళకి ప్రూవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నవంబర్లో మళ్ళీ నేను రీజాయిన్ అయినాను స్కూల్లో. ఓకేనా. ఏంటి నాకు ఇచ్చింది, ఇన్ఛార్జ్ అండ్ మొత్తం చూసుకోవడం, యాజ్ ఎ వైస్ ప్రిన్సిపల్ లాగా కూడా మొత్తం చేస్తూ వెళ్ళాం అన్నట్టు. అయితే అప్పుడు మరి యాన్యువల్ డే వచ్చింది ఫిబ్రవరిలో. మరి ఎప్పుడైనా ఇంటికి పంపించేస్తారా? మనం ఇప్పుడు టీచర్స్ కానీ జాబ్ చేసేటోళ్ళు కానీ ఏమంటారు, మేడం మీరు చెప్తారు కానీ నేను వచ్చేవరకే 5:30 అవుతుంది, నేను ఎక్కడ మేడం చేసేది అంటారు. అవునా కదా. నేనైతే 6 గంటలకు వచ్చేది ఇంటికి. 6 గంటలకు వచ్చిన తర్వాత కొంచెం బ్యాగ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయిపోయినామంటే ఎక్కడ కార్ వీలింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేది. మా అప్లైన్ చెప్పిండు ఇక్కడికి రండి, మా మెంటర్స్ చెప్పిండు ఇక్కడికి రండి అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది, తర్వాత మేమే వెళ్తూ ఉండేది. కమిట్మెంట్ అంటే ఎట్లా అంటే ఇంకా అంత కమిట్మెంట్ తోటి మేము బిజినెస్కి బిల్డ్ చేసినాం. ఎన్ని గంటలకి ఇంటికి వచ్చినాం అనేది కాదు, నేను అక్కడ నా డ్రీమ్ కోసం వెళ్ళాలి. టీం వచ్చేది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎంతమంది ఒక్కళ్ళే వచ్చిందండి, టీం లేకుండా ఎంతమంది వచ్చారు? ఒక్కలే సింగిల్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సూపర్, వీళ్ళ కోసం గ్రేట్ రౌండ్ అప్. ఎందుకు చెప్తున్నాను అంటే గట్కేసరికి వెళ్ళేది అందరూ టీం తోటి వచ్చేది, నేను మాత్రం ఒక్కదాన్నే వెళ్ళేది. బొగ్గులకుంటకి వెళ్ళేది, అర్థమవుతుందా? అందరూ టీం తోటి వచ్చేది, నేనేం వెళ్ళేది ఒక్కదాన్నే వెళ్ళేది. వెళ్ళినప్పుడు అక్కడ అప్లయన్స్ ఏమడుగుతారు, సంగీత మేడం టీం రావాలి, టీంతో పాటు రండి. వస్తారు మేడం, వస్తారు మేడం. అదే నమ్మకంతో వెళ్ళినాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, నేనున్నా లేకున్నా కూడా మా టీం ఎక్కడంటే అక్కడ మీటింగ్స్కి అటెండ్ వెళ్తుంది. ఒక్క సింహం ఒక్కరిగా కాదు గుంపుగా వస్తుందని చెప్తారు చూడండి, అంత మంచి టీం అనేది ఫామ్ అయింది. ఎందుకు అంటే నేను వస్తే నా టీం వస్తుంది అనేటువంటి నమ్మకంతో మేము ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినాం. కాబట్టి ఈ సక్సెస్ అనేది మేము తీసుకుంటున్నాం. అదే మనము మీటింగ్కి వచ్చేటప్పటికే ఎవరైనా రాగానే ఏం చెప్తాం, ఇంటికి చుట్టాలు వచ్చింది మేడం, లేదంటే నేను మాట్లాడేటప్పుడే మా అమ్మ ఫోన్ వచ్చింది మేడం, అందుకే నేను మీటింగ్కి రాలేకపోయినాను, మా సార్ ఇప్పుడే వచ్చిండు మేడం, అందుకే నేను రాలేకపోయినాను. మీరు నమ్ముతారో లేదో, నేను పొద్దున గడికేస్తే టీం మీటింగ్ అటెండ్ చేసుకొని మళ్ళీ నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాను, ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంతవరకు. ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం చెప్పండి? టీం గెలిస్తే మనం గెలుస్తాం. టీం కోసం వర్క్ చేయడం నేర్చుకోండి. మనం ఈ రోజు ఒక్కడమే వచ్చిండొచ్చు, కానీ రేపు రూమ్లో బట్టలేంత జనం మన జనమే వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ చేస్తూ చేస్తూ కూడా ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళేది, అండ్ ఎక్కడ మనకి కార్ అన్వీలింగ్స్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉండేది. అవునా? ఇప్పుడు సండే మీటింగ్కి పిలిస్తే ఎంతమంది ఏమంటారండి, అరే మేడం వారం రోజులు పని చేసినాం, ఒక్క రోజు సండే ఉంటుంది, అంట్లు దోముకోవాలి, వాషింగ్ మిషన్ వేయాలి, చుట్టాలు వస్తారు, ఇల్లు చదువుకోవాలి, అవన్నీ చేయాలి. మాకు కూడా ఒకటే రోజు ఉండేది కదా, అవునా కదా? సో అయినా కూడా ఒక్క సండే కూడా మిస్ చేయలేదు. ఎందుకు అంటే అప్లయన్స్ ఏం చెప్పిండ్రు, పూర్ణిమ మేడం కానీ హరిణి మేడం కానీ మా అప్లయన్స్ కానీ ఏం చెప్పిండ్రంటే 21 మీటింగ్స్ మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పిండ్రు. ఓకేనా? సో 21 మీటింగ్లో వెనకాల ఇంత లాజిక్ ఉంటుందని నాకైతే తెలియదు. ఒక్కరోజు మిస్ అయినా మళ్ళీ కావాల్సిందే మేడం అని చెప్పింది. ఓకేనా? సో 21 మీటింగ్లది ఏందో తెలుసుకుందాం. సరేలే అని వస్తూ 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 ఉన్నాం. మా పాప యూఎస్ వెళ్ళిన తర్వాత ఇంకా నేను స్టార్ట్ చేసినండి. నిజంగా మీరు నమ్ముతారో లేదో, జూలైలో పాప వెళ్ళిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క మీటింగ్ మిస్ చేయను నేను. అర్థమవుతుందా? మొన్న కూడా కొత్తపేటలో అజయ్ సార్ వాళ్ళ చిన్న ఎక్స్పైర్ అయ్యారు. అక్కడ కార్యక్రమాలు చూసుకొని సార్ వాళ్ళని అందరిని ఇంట్లోకి పంపించేసి మేమేం చేసినామంటే మీటింగ్కి వచ్చేసినాను. సింగిల్గా అయినా కానీ వచ్చినాను కదా. ఎందుకు వచ్చినానంటే నన్ను నమ్ముకొని 8 మంది మీటింగ్కి వస్తున్నారు. మరి నేనే అక్కడ లేకుంటే తల్లి కోసం పిల్లలు చూస్తారా, చూడరా? అవునా కదా? ఆ కమిట్మెంట్ తోటి ఎప్పుడైతే మనం బిజినెస్ బిల్డ్ చేస్తామో మన సక్సెస్ నాపేది ఎవ్వరు కూడా ఉండరు. అవునా కదా? అవునా? సో మీటింగ్స్ అనేది అంత మీరు ఇదిగా తీసుకోకండి. తర్వాత ఏమంటారంటే మేడం నేను వస్తున్నా కానీ ఎవ్వరు చెప్తే కూడా వింటలేరు, ఎట్లా చెప్తున్నారు మీరు? మేము కూడా ఏం చేసినాం, ఒక స్కూల్లో టీచరు, ఇన్ఛార్జ్, ఒక వైస్ ప్రిన్సిపల్, ఒక బ్యాంకులో పనిచేసిండు, ఒక ఎయిర్ ఫోర్స్. అవునా కదా? అలాంటప్పుడు మరి నేను ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ఇట్లా బుక్ పెట్టి ప్రోడక్ట్ తీసుకొని చెప్తే బాగుంటుందా? అప్పుడు అంత అర్థం కాలేదు, సిస్టమ్కి ఇంకా అంత కరెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఫోన్లో చెప్తూ ఉంటే కొంతమంది ఓన్లీ ఆధార్ కార్డు మాత్రం పంపిడు. ఎందుకంటే సంగీత మేడం చేస్తుందంటే అది తోపు ఉంటేనే చేస్తుంది, అజయ్ సార్ చేస్తున్నాడంటే అది ఒక లెవెల్లోనే ఉంటే చేస్తుంది అనేసి ఆధార్ కార్డులు అయితే వచ్చినాయి. కానీ పీవీలు ఏమీ పెరగలేదు. ఏం పెరగాలి? పీవీలే కదా పెరగాలి. అరే నా పని చూసి నా మీటింగ్లకు రావడం చూసి అప్లయన్స్ ఏమో మీరు బ్రాంజ్ అవ్వాలి మేడం, మీరు బ్రాంజ్ అవ్వాలి అన్నారు. ఎట్లా అవ్వాలి బ్రాంజ్, ఏం చేయాలి అని అసలు ఒక రోజు ఏంటి ఏం చేయాలి అని అప్లయన్ దగ్గర కూర్చుంటే
మేడం మీరు ప్రోడక్ట్స్ తీసుకొని వెళ్తున్నా, ఓకేనా సార్ కొన్ని అయితే తీసుకెళ్తున్నా కానీ మొత్తం తీసుకెళ్ళట్లేదు. ఫస్ట్ మీరు ప్రోడక్ట్స్ క్యారీ చేయండి మేడం, మీతో పాటుగా ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. డిసెంబర్ 25వ తారీఖు రోజు స్ట్రైక్ అయింది ఆ విషయం. ఆ రోజు కనుక నేను మొదలు పెట్టినాను కదా, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లోనే 2 పిన్నులు ఒకేసారి కొట్టింది. ఓకేనా, ఏం పిన్స్ అంటే బ్రాంచ్ నేనైనా నాకంటే టోప్ ఇంకా నా బిజినెస్ అసోసియేట్ వచ్చిండ్రు మేడం, అదే రోజులో 10 రోజుల్లోనే బ్రాంచ్ అయింది. అప్పుడు నేనేం చేయాలి, సైడ్కి ఏం కావాలి, సైడ్ వాల్యూమ్ కావాలి కదా. అది కూడా 1800 కాదు 2100 చేయాలన్నాడు. థాయిలాండ్ వెళ్ళాలి. అప్పుడు ఎట్లా వర్క్ చేసినామంటే నిజంగా చెప్తున్నాను, పిచ్చి పట్టినట్టు వర్క్ చేసినాం. కాబట్టి మొన్న యువర్ జర్నీ అని వస్తుంది మనకు ఒకటి, అందులో చూసుకుంటే జనవరి 2వ తారీఖు నువ్వు సిల్వర్ డైరెక్టర్ అయినామని అక్కడ వచ్చింది. అవునా, ఇక సిల్వర్ అయిన తర్వాత సిస్టమ్ అర్థమైపోయింది. మళ్ళీ తర్వాత థాయిలాండ్ వెళ్ళేటప్పుడే 3 పిన్నులు అనేది మేము బ్రేక్ చేసినాం. నా సక్సెస్ స్టోరీలో కూడా చెప్పినాను. తర్వాత మళ్ళీ క్రౌన్, మళ్ళీ తర్వాత యూసిడి. ఈ అన్నిటికీ మాకు హెల్ప్ అయింది ఏంటి అంటే డ్రీమ్ చార్ట్ అనేది పెట్టుకొని వెళ్ళాలి. కానీ మనం ఏమనుకుంటామంటే ఒకసారి మనం బిజినెస్లో జాయిన్ అయ్యాం, అవునా, జాయిన్ అవ్వగానే ఇవాళ ప్లాన్ విన్నది మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మ్యాచ్ అండ్ హోస్టింగ్ చేసినటువంటి వెంకటేష్ సార్ కూడా గ్రేట్ రౌండ్ ఆఫ్ సో ఇంత టైం తీసుకొని ప్లాన్ విన్నది మనం, అవునా కదా. డిసిజన్ తీసుకోవాల్సింది ఎవరు, మనం, అవునా. పని చేయాల్సింది ఎవరు, డిసిజన్ ఎవరు తీసుకుంటున్నారు, మనం తీసుకోవట్లేము. మనం వెళ్ళి ఏం చెప్తున్నామంటే ఎక్కడ పోయినా అక్క అనగా ఏం చెప్తారు మీరు, అదే చెల్లె ఇట్లా ఆమె వెస్టేజ్ మీటింగ్ కి రమ్మన్నది సువర్ణ మేడం, అందుకోసమనే పోయినా. అరే అక్క వెస్టేజా మావోడు ఎన్నడో చేసిండు అయిపోయాయి. ఇంకా మీరేమో మస్తు నమ్మకం తీసుకొని హోప్స్ తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ హోప్స్ ని మీ డ్రీమ్స్ ని అన్నిటిని కూడా మొత్తం స్పాయిల్ చేసి పంపిస్తారు. అప్పుడే ఫోన్ చేసినా ఎత్తారు, మళ్ళీ రిటర్న్ మీరు కాల్ చేయరు. అక్కడికి మన సక్సెస్ అనేది మనమే ఆపుకుంటున్నాం, అవునా కదా. విన్నది నేను, డ్రీమ్ చూసింది నేను, మోటివేషన్ తీసుకున్నది నేను, సపోర్ట్ ఇస్తుంది అప్లైన్స్, పని చేయాల్సింది కూడా నేనే. ఈ రోజు ఇప్పుడు నేను అర్ధగంట మాట్లాడొచ్చు, శ్రీనివాస్ చారి సార్ గంట మాట్లాడొచ్చు, లేదంటే 10 నిమిషాలు మాట్లాడొచ్చు. కానీ రేపు ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేయాల్సింది ఎవరు, మేము. ఎవరు, మేము. ఎవరండి, మేము, నేనే కదా. కానీ ఇక్కడ విని ఏం చేస్తున్నామంటే చాలా వరకు అందరు అనట్లేదు, కానీ ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే అక్కడికి పక్కకు పెట్టేస్తున్నాం అంతే. మళ్ళీ మీటింగ్కి వచ్చినప్పుడే ఆ డ్రీమ్ గుర్తొస్తుంది అంతే. అలా లేకుండా ఉండాలంటే ఫస్ట్ డ్రీమ్ చార్ట్ అనేది రాసుకోండి. మీరు ఏదైతే గట్టిగా చెయ్యాలి అనుకుంటున్నారో అది మీకు ఎప్పుడు కూడా గుర్తుండాలి, ఓకేనా. ఇదివరకు ఏం చెప్పేదంటే తదాస్తు దేవతలు ఉంటారని ఎంతమంది నమ్ముతారండి, అశ్విని దేవతలు ఉంటారు అని చెప్తారు. ఏదైనా చెడు కోరుకోకురా, చెడు కోరుకుంటే 24 గంటల్లో అవుతుందంట అని చెప్పేది. మామూలు కూడా పెద్దోళ్ళు చెప్పేది. నమ్మేదా లేదా? దానినే ఇప్పుడు ఏమంటున్నారంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అంటున్నారు. అర్థమవుతుందా? పాజిటివ్ వైబ్రేషన్స్ అంటున్నారు, పాజిటివ్ వైబ్ అంటున్నారు. అంటే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని మనకి ఇదివరకు కూడా చెప్పిండ్రు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మనసులో ఉంది కాకుంటే ఏంటి అంటే మనం అనుకోవట్లేదు. నేను బ్రౌన్స్ అవుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకు కానండి, 100% అవుతారు. మీరు కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీకు దేవుడు కూడా అనిపిస్తుంది అన్నట్టు. ఈ అమ్మాయి ఎంత డిసైడ్ అయింది, ఈమెకి ఎట్లయినా కూడా 4 దగ్గర పోయినప్పుడు 2 జాయినింగ్స్ కావాలి ఈమెకు అనేసి మీ యాక్షన్ ఉండాలి అండ్ సంకల్పం ఉండాలి. 2 కలిపితే మీ డ్రీమ్ అనేది అవుతుంది. అక్కడ వచ్చేసి ఓన్లీ సంకల్పం ఉంది, యాక్షన్ చేయట్లేను, నేను పని చేయకుండా ఓన్లీ ఇంటి నిండా డ్రీమ్ చార్ట్ పెట్టేసినాను, అవుతుందా? కాదు కదా. 2 ఉన్నప్పుడే అవుతుంది. డేట్ వేసుకోండి, చేస్తూ చేస్తూ వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన అప్లయన్స్ చెప్తూ ఉంటారు, ఇక్కడ ఒక మీటింగ్ ఉంది రండి అని చెప్తే మనం ఏం చేస్తామంటే వెస్టేజ్ అంట జాయిన్ అయిన దగ్గర నుండి మీటింగ్స్ అంటారు. మరి మనం జాబ్ చేస్తున్నాం కదా, సండే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక్కళ్ళు 2 ఉంటామా లేదా? సండే అంటే మరి పండే కదా, హాలిడే కదా, రెస్ట్ తీసుకోవాలి కదా. మరి ఎందుకు వెళ్తున్నారు మేడం మీరు? అవునా కదా, అక్కడ మీకు అవసరమా? అవునా. సో ఒక్క పూటకి తిండి పెట్టేటువంటి జాబ్కే మనం అంత ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి బిజినెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి?
ఇవ్వాలా ఇవ్వద్దా? జీతం కావాలా జీవితం కావాలా అంటే మాకైతే నిజంగా తెలియక 25 సంవత్సరాలు ఇట్లా కష్టపడ్డాం. వెనక్కి తిరిగి చూసుకుంటే వెనక ఏమీ లేదు. అర్థమవుతుందా లీడర్స్? అదే ఇప్పుడు చూడండి, ఏది తీసుకోవాలన్నా కానీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఈ రోజు ఇల్లు చూడడానికి కూడా ఆల్రెడీ మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మా వెనకాల వెస్టేజ్ ఉంది, విన్నింగ్ టీమ్ ఉంది, మా అప్లయన్స్ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క డ్రీమ్ మేము తీసుకొని చేయగలుగుతున్నామంటే ఈ ఓన్లీ ఏం లేదండి, ఇన్నోసెంట్ మైండ్ సెట్ తోటి మీరు వర్క్ చేస్తూ వెళ్ళండి. నేను కానీ ఎంఏ బిఎడ్ చేసిన, అవునా, ఇమాం సార్ ఏం చదివిండు చదవలేదనుకోని కానీ, లేదంటే నేను 25 ఏళ్ళు చేసినాను కదా, నాకు ఇంకా సార్ చెప్పేది ఏముంది, సార్ కూడా 23 ఏళ్ళు చేసిండు, నేను 25 ఏళ్ళు చేసినాను కదా, ఇంకా నేను కొత్తగా నేర్చుకునేది ఏముందని నా మైండ్ కానీ నేను పెట్టుంటే ఈరోజు ఇంత సక్సెస్ మేము తీసుకునే వాళ్ళం కాదు. అర్థమైనా? పెట్రోల్ పంప్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? పెట్రోల్ పంప్ ఇష్టం ఉండదా? ఫోన్ వాడద్దు కాబట్టి ఇష్టం ఉండదా ఏంది? నాకు నిజంగా ఈ మధ్యలో ఇష్టమైంది తెలుసా. ఎందుకంటే మా అప్లయన్స్ అందరు చెప్తుంటారు, పెట్రోల్ పంపులో చూసేదా మీరు జీరో చూసుకోండి అంటారు కదా. సో నేను పైసలు పెట్టి పెట్రోల్ కొట్టించినప్పుడల్లా, అక్కడ జీరో చూసినప్పుడల్లా నా మైండ్ కూడా జీరో చేస్తూ ఉన్నాను అన్నట్టు. ఎప్పుడైతే జీరో మైండ్ సెట్ తోటి మనం వర్క్ చేస్తామో, మన అప్లయన్స్ ఏది చెప్తే అది మనం చేస్తూ వెళ్తూ ఉంటామో, ఎంత పెద్ద పిన్ అయినా కూడా మీరు చేస్తారు. నిజం చెప్తున్నాను, మాతో జరిగింది కాబట్టి నేను మీతో చెప్తున్నాను. మీ అప్లైన్ ఈ పిన్కి వెళ్ళండి అంటే మీ క్యాలిబర్ చూసే చెప్తారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు కానీ మీ అప్లైన్కి తెలుస్తాయి. అవునా కదా? సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏదైనా మీటింగ్కి రమ్మన్నప్పుడు, ఏదైనా ప్లాన్స్కి వెళ్ళమన్నప్పుడు ఏం చెప్తారంటే, మేడం ఇంట్లో పిల్లలు ఉన్నారు మేడం, మా సార్కి సెలవు ఉంది మేడం అని చెప్తారు. నిజంగా నేను చెప్తున్నా, బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చిన్న పిల్లలకి తల్లి ఎంత అవసరమో పెద్దవాళ్ళకు కూడా తల్లి అంతే అవసరం కదా. అవునా కాదా? అవునా కాదా మేడం? మాకు పెద్ద పిల్లలు ఉన్నప్పటికీ తల్లి అవసరమైతే ఎవరికైనా తల్లే కదా, మనకు కూడా తల్లి అవసరమే కదా. మరి మేమైతే ఆ రీజన్స్ ఎప్పుడు చెప్పలేదండి, ఎప్పుడు చెప్పలేదు. 1 వీక్ సెలవులు వస్తే పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకెళ్తారు? గోవా తీసుకెళ్తారు, లేకుంటే అరకులో తీసుకెళ్తారు, ఎక్కడికో ఒక దగ్గర తీసుకెళ్తారు కదా. మేమేం డిసైడ్ చేసుకున్నామంటే, ఇందులో ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ప్రతిరోజు పండగే కదా, ప్రతిరోజు టైం ఫ్రీడమ్ వస్తుంది కదా, ఎక్కడికంటే అక్కడ తర్వాత పోవచ్చు. ఫస్ట్ బిజినెస్కి ప్రయారిటీ ఇవ్వాలని టైంని మేము ఇక్కడ పెడుతున్నాం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం 21 మీటింగ్లు, ఫిజికల్ మీటింగ్కి రండి అండ్ జూమ్లో ఉన్నటువంటి మీటింగ్స్కి మీరు ప్రయారిటీ అనేది ఇవ్వండి. డ్రీమ్ చేసుకోండి. ఎంతసేపటికి కూడా డ్రీమ్ లేకుండా ఉత్తగానే మనం ఇవన్నీ చేస్తూ పోయినాం అనుకోండి, ఏమీ ఉండదు. అర్థమవుతుందా లేడీస్? ఇంకొకటి ఏంటి అంటే, ఏదన్నా మీకు కొంచెం చెప్తూ ఉంటారు కదా అప్లైన్స్, చాలా వరకు తెలుసు అనుకోం కానీ అప్లైన్ ఊరికే చెప్తుండే పిన్ను మారమని, అప్లైన్కి ఏం లాభం ఉందో ఏమో అని మనకి థాట్ వచ్చింది అనుకోండి, మన సక్సెస్ కూడా అక్కడే ఆగిపోతుంది. ఓకేనా? ఎవరు చెప్పినా కూడా మన కోసమే చెప్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఎందుకు వచ్చినాను ఈ బిజినెస్ లోకి అనేది తెలుసుకోవాలని ఉందా అండి? ఉందా? నిజంగా ఉందా? నిజంగా ఉందా? ఇందాక మేడం ఏం చెప్పారు? అవునా, నాకు ఆరోగ్యం బాగలేకుండే నేను ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 మందికి ఆరోగ్యం ఇవ్వడం అనేది మేడం స్టార్ట్ చేసింది. నాకు నిజంగా చెప్తున్నాను, బ్రౌన్స్ కానప్పటికీ గురించి కూడా నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఒక్కటి చెప్పేది, నా ద్వారా ఒక 100 మంది మహిళలని సక్సెస్ తీసుకురావాలి. 100 మంది అని నేను సంకల్పం తీసుకున్నాను. ఈరోజు అది వేలల్లో దాటిపోయింది. అర్థమవుతుంది? ఏం చేయాలి అంటే, చూడండి, నేనేమి చేయలేను అనుకునేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఏం చేస్తావమ్మా అంటే, ఏముంది మేడం నేను హౌస్ వైఫ్ని. అదేమన్నా చిన్న జాబా? చాలా పెద్ద జాబే. అవునా? ప్రధానమంత్రి మనమే, రక్షణ మంత్రి మనమే, అన్ని మనమే. అవునా కదా? డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అన్ని, ఫైనాన్స్ మినిస్టర్ అన్ని మనమే. కానీ చూడ్డానికి మాత్రం హౌస్ వైఫ్. అవునా? సో మనకు కూడా ఎవరి తల్లి, ఎవరి భార్య, అవునా, ఎవరి బిడ్డ అనకుండా మీరే, మీ పేరే కనుక ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అవునా కదా? ఇప్పుడు దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందాక మేడం చెప్పినట్టుగా అజయ్ సార్కి అయితే నేను నిజంగా ఎప్పుడు ప్రతి మీటింగ్లో థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఒక్కరు డిసిజన్ తీసుకుంటే కొంచెమే సక్సెస్ వస్తుంది. ఇద్దరు కానీ డిసిజన్ తీసుకున్నారనుకోండి, జెట్ స్పీడ్లో వెళ్తుంది బిజినెస్ అనేది. సపోర్ట్ అనేది వైఫ్ చేస్తే హస్బెండ్ ఇవ్వండి, హస్బెండ్ చేస్తే వైఫ్ ఇవ్వండి. అర్థమవుతుందా? సో ఆ విధంగా మేము డిసిజన్ తీసుకొని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి
ఎప్పుడు నేను ఒకటే కోరుకునేది, ఒక 100 మందిని నేను సక్సెస్ తీసుకురావాలి. 30,000 వస్తే చాలు అనుకునేటోళ్ళకి 3 లక్షలు ఇప్పించేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అవునా కదా? మనం చదువుకున్నామా, చదువుకోలేదా, నల్లగున్నామా, తెల్లగున్నామా, ఇంగ్లీష్ వచ్చా, ఇంగ్లీష్ రాదా, ఏం అడగట్లేదు కంపెనీ. ఒక డ్రీమ్ చేయండి, పని చేయండి, పైసలు తీసుకోండి. బయట పని చేస్తున్నాం, ఏమైనా రికగ్నిషన్ వచ్చిందా? సింగిల్ హ్యాండెడ్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి నేను యాన్యువల్ డే చేసినాను. అరే సంగీత మేడం మస్తు చేసినావు, రండి మిమ్మల్ని ఇట్లా స్టేజ్ మీద తీసుకెళ్ళి ఫెలిసిటేషన్ చేస్తా, సన్మానం చేస్తా అని చేసిరు అనుకుంటారా? చేయలేదు. అదే నాకు 8% కాగానే సికింద్రాబాద్లో చేసిరు. అసలు ఈ 8% ఏంటి, ఫ్లవర్ ఇవ్వడం ఏంటి అని అక్కడ మనకి డ్రీమ్ అనేది బిల్డ్ కావాలి. అర్థమైందా? ఏముందిలే పువ్వే కదా ఇచ్చిందంటే మరి బయట ఇవ్వట్లేరు కదా, అవునా కదా? సో కొంతమంది అందరూ మీకు డబ్బు కోసమే వస్తారనుకోకండి. ప్రతి ఒక్కరికి ప్లాన్ అనేది చెప్తూ వెళ్తూ ఉండండి. అండ్ జూమ్ అటెండ్ కండి, ఫిజికల్ మీటింగ్స్కి రండి, వర్క్ అనేది స్టార్ట్ చేయండి. అందరం కూడా పర్సెంట్ ప్లాన్స్లో ఉన్నాం కాబట్టి రోజు కొంచెం కొంచెం వర్క్ చేస్తూ వెళ్ళినా కూడా వస్తుంది. కంఫర్ట్ జోన్లో ఉండి నాకు జాబ్ ఉంది కరెక్టే, తర్వాత ఏంటి జాబ్ తర్వాత 3 తరాలకు సరిపోయేంత ఇన్కమ్ ఉందా మన దగ్గర? లేదు కదా. 3 నెలలు ఇంట్లో ఉంటే ఏమైనా ఉందా మన దగ్గర? లేదు కదా. అవునా? అందుకోసమనే మనం ఈ బిజినెస్ చేయాలి. టైం లేదు. మరి టైం లేదు కాబట్టి చెయ్యండి ఒక 2 సంవత్సరాలు, తర్వాత మొత్తం టైం మన దగ్గరే ఉంటుంది కదా. మనీ లేదు, టైం లేదు, ఆర్థిక భద్రత లేదు, మరి ఏముంది మన దగ్గర? ఏముంది మన దగ్గర? ఏం లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి, చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. విని వదిలేయకండి, దయచేసి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తూ ఉండండి. ఓకేనా? సో ఎవరు చెప్పింది ఒక్కటి మీకు కనెక్ట్ అయినా కానీ మన లైఫ్ అనేది మారుతూ ఉంటుంది. మేమైతే చేసింది అదే. ఒక కార్ తీసుకున్నా, ఒక థాయిలాండ్ వెళ్ళినా, ఒక గోవా వెళ్ళినా, అండ్ 1,70,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం. దీంట్లో కూడా పర్ఫెక్ట్ గ్రోత్ అనేది ఉంది. ఇదంతా వచ్చింది అంటే మాత్రం యాక్షన్ చేస్తూ వెళ్ళండి. ఎందుకు నేను వెస్టేజ్ చేస్తున్నాను అనేటువంటిది ఒక క్లారిటీ తెచ్చుకోండి. వై అనేది క్లియర్ అయింది అనుకోండి, హవ్ అనేది ఈజీగా ఉంటుంది. 95% మాత్రం మనం నేను ఎందుకు వెస్టేజ్ లో ఉన్నాను అనేది ఈ రోజు రాత్రి పడుకునే కంటే ముందు మీరు డిసిజన్ తీసుకొని పడుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఓకే క్లియర్ అయింది అనుకోండి. ఇది ఏముంది, మీకు మిమ్మల్ని పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, మీ అప్లయన్స్ ఉన్నారు, సూపర్ అప్లయన్స్ మెంటర్స్ ఇంతమంది ఉన్నారు మిమ్మల్ని సక్సెస్ తీయించడానికి. మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే ఇక్కడే ఆగిపోతున్నాం. క్లారిటీ లేదు. అర్థమవుతుందా? క్లారిటీనే లేనప్పుడు ఒకసారేమో టైం ఫ్రీడమ్ అనుకుంటున్నాం, ఒకసారేమో మనీ ఫ్రీడమ్, ఒకసారేమో దోస్తు తీసుకొచ్చిండు, లేకుంటే చుట్టాలు జాయిన్ కమ్మన్నారు. ఏదన్నా కానివ్వండి, కానీ ఒక మీటింగ్కి వచ్చినప్పుడు ఒక్కటి మీరు క్లారిటీ తెచ్చుకోండి. వై ఐ హ్యావ్ టు చూస్ వెస్టేజ్, నేను వెస్టేజ్ ఎందుకు చేయాలి, నేను వెస్టేజ్లో ఎందుకున్నాను అనేది క్లారిటీ వచ్చింది అనుకోండి, ఇది మొత్తం కూడా ఈజీగా అయిపోతుంది మీకు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ.